హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ లితికా వ్లాగ్స్. నేను మీ శ్రావణి. నేనైతే హ్యాపీగా ఉన్నాను, మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదైతే చాలా లాంగ్ టైం తర్వాత చేస్తున్న వీడియో. యాక్చువల్గా లాస్ట్ వీక్ మేము తిరుపతి అయితే వెళ్ళేసి వచ్చాము. అక్కడ మేము నడకదారిలో వెళ్తూ ఉంటే జింకలు అయితే కనపడుతున్నాయి. మా చిన్న పాప పెద్దమ్మ ఇద్దరు కూడా వాటిని చూసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పెద్దమ్మ అయితే ఇంతకు ముందు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఆమెకు చెప్పానమాట. అంటే పులి ఉంది అనేసి, ఇట్లా పిల్లని తీసుకెళ్ళింది అనేసి అయితే చెప్పాను. పులి కనపడడం లేదమ్మా, జింకలే కనపడుతున్నాయి అనేసి అడిగింది. అట్లా రావమ్మా, అవి ఉంటే మనం ఇక్కడ ఉంటామా అని చెప్పినాను. అన్ని మెట్లు ఎక్కిన తర్వాత లాస్ట్ ఆఖరి మెట్టు ఎక్కేటప్పుడు ఉంటుంది ఆ ఫీలింగు. ఇన్ని దాటుకొని వచ్చినాము అనిపిస్తుంది. సేమ్ లైఫ్ కూడా అంతే, ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయితే చూస్తూ ఉంటాం కదా. నాకు తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నడకదారిలో అదే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇన్ని దాటుకొని వస్తాం, ఆ హోప్ అనేది ఉంటుంది కదా, ఎక్కేయాలని. లైఫ్ కూడా అలానే ఉంటుంది అనిపిస్తుంది. లోగా ఫీల్ అయినప్పుడు అయితే ఖచ్చితంగా ఒక్కసారి మైండ్లో ఇది కనుక ఫిక్స్ అయినామంటే ఆటోమేటిక్గా ఎలాంటి థాట్స్ అయితే మైండ్లోకి రావు, నెగిటివ్ థాట్స్. మా పిల్లలు ఇద్దరితో ఈసారి నడకదారి గుండా అయితే తిరుపతి వెళ్ళినాం. నిజంగా అస్సలు లిటరల్లీ అనుకోనే లేదు ఈసారి తిరుపతికి వెళ్తాము ఇంత సడన్గా అనేసి అయితే. ఈ ఇయర్లోనే 2 టైమ్స్ వెళ్ళేసి వచ్చాను. ఎందుకో శ్రీనివాసుని దయ మా మీద ఉందని మేమైతే పూర్తిగా నమ్ముతున్నాం. కాబట్టి ఆయన ఆజ్ఞతో ఈసారి 2 సార్లు అయితే వెళ్ళి రాగలిగినాము. మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అయితేనే ఇంతవరకు వెళ్ళలేదు. ఈ ఇయర్ మాత్రం 2 టైమ్స్ వెళ్ళాం. ఆయన పిలుపు వచ్చిందంటే ఇంకొకసారి కూడా ఈ ఇయర్ సమ్మర్లో అయినా మేబీ కుదిరితే వెళ్ళాలని అయితే అనుకుంటున్నాం. చూడాలి ఆయన ఆజ్ఞ మాకు వస్తుందో లేదో, ఆయన రప్పించుకుంటాడో లేదో. అదేవిధంగా మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళింటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.